పరిపాలన ఎలా ఉండబోతుంది ఈ కూటమిలో? నా పవన్ కళ్యాణ్ ఎట్లయినా పవన్ కళ్యాణ్ తన మంచితనాన్ని చూపించుకుంటాడు. తనకిచ్చిన దాంట్లో తను నెరవేర్చాడని. సో వైసీపీకి అంత అన్ని సీట్లు తక్కువ రావడం మీ దానివల్ల మీరేమనుకుంటున్నారు? ఎందుకు వచ్చాయి తక్కువ సీట్లు వైసీపీకి? ఎక్కువ వస్తాయి అనుకుంటే నాకు తక్కువ వచ్చాయి, మీరేమంటారు? ఆ, కూటమి వల్ల అందరూ మిక్స్ అయిన వల్ల అంతే. సో జగన్ మంచి చేశారంటున్నారు, మరి బ్రో ఆ మంచి ఎదిగిపోయింది. ఆ మంచి కాదు కలిసిపోయింది అంతే. సో వాళ్ళు అన్న క్యాంటీన్లు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు, దానివల్ల మీరేమంటారు? ఇంతకుముందు వైసీపీ దాంట్లో అన్న క్యాంటీన్స్ లేవు, ఇప్పుడు అన్న క్యాంటీన్స్ మళ్ళీ మొదలు పెడుతున్నారు, మీరేమంటారు? అది ఎలా ఉపయోగపడుతుంది ప్రజలకి? చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అది మాత్రం చాలా యూస్ఫుల్. నేనున్నప్పుడు చాలా మంది అక్కడ చాలా చూశాను, అక్కడ అన్నం లేకుండా ఉన్న వాళ్ళకి. అదైతే చాలా యూజ్ అవుతుంది. సో మీ ఫైనల్ గా కూటమి ఎలా ఎలా పరిపాలిస్తుంది అంటారు? వైసీపీ కంటే బెటర్ పరిపాలిస్తుందా? మీరేమంటారు? ఐ థింక్ మంచిగా ఇంకా అభివృద్ధి బాగుంటుంది. ఓకే. అల్లు అర్జున్ గారు ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ మధ్యలో ఒక వార్ నడుస్తుంది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే? ఐడియా లేదా? ఓకే, ఇప్పుడు రోజా గారు కానీ కొడాలి నాని గారు టీడీపీకి టార్గెట్ అవుతున్నారు. వాళ్ళు ఇంతకుముందు అధికారులు ఉన్నప్పుడు బాగా ఎక్కువ మాట్లాడాలి అని చెప్పేసి టీడీపీలో టార్గెట్ చేస్తారు, మీరేమంటారు? ఓకే, టీఎల్ మళ్ళీ వచ్చి వాళ్ళు మా జాబులు మాకు ఇవ్వండి, వైసీపీ వాళ్ళు కావాలని మమ్మల్ని పోస్ట్ చేసి జాబులు రిజైన్ చేయించారు లాస్ట్ టైం, కానీ మా జాబులు మాకు కావాలని చెప్పేసి మళ్ళీ వస్తున్నారు ఇప్పుడు వైసీపీ వాలంటీర్స్. వాలంటీర్స్ ఎవరికి జాబ్స్ తీయలేదు. ఇంకా జాబ్స్ అయితే వాలంటీర్స్ ఎవరికి తీయలేదు. వాళ్ళు రిజైన్ చేస్తారు, వాళ్ళే ఓన్లీ రిజైన్ చేసి పెడతారు. హోల్ గా రిజైన్ చేస్తే మన గవర్నమెంట్ మిస్టేక్ కాదు కదా. థ్యాంక్ యూ.